ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారిని, అలాగే ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, మేయర్ గారిని, అలాగే అందరూ జోనల్ కమిషనర్లను, డిప్యూటీ కమిషనర్లను, టౌన్ ప్లానింగ్ అధికారులను. ఎందుకంటే ఈరోజు వెలుగు వార్తా కథన వెలుగు పేపర్లో గట్కేసర్లో అంటే యజమాని అంటే ఇల్లు నిర్మిస్తుంటే ఆ యజమాని దగ్గరికి వెళ్లి విలేకరులు బెదిరించారు అని ఒక వార్తా కథనం వచ్చింది. బెదిరించి అతను డబ్బులు అడిగారు, అలా ఒక యూట్యూబర్ కూడా ఉన్నాడు అని. సరే, అంటే చట్టాలను ఉల్లంఘించి ఎవరు తప్పు చేసినా అది తప్పే. విలేకరు కానీ ఎవరు కానీ, ప్రజాప్రతినిధి కానీ, ఎమ్మెల్యే కానీ, పీఎం కానీ ఎవరైనా అందరూ చట్టాలకు రాజ్యాన్ని గౌరవించాల్సిందే. మరి ప్రజా సంకల్పం నిత్యం అక్రమ నిర్మాణాల గురించి ప్రశ్నిస్తుంది, వాస్తవాలు తెలియజేస్తుంది. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండవు? ఇప్పుడు అక్రమ నిర్మిస్తున్నందుకు వాళ్ళు పోయారు, వాళ్ళు అడగడం తప్పు, డబ్బులు అడగడం తప్పు, ప్రశ్నించడం కరెక్టే. ఎందుకు చట్టాలు ఉల్లంఘించి ఎలా నిర్మిస్తారు అడగడం తప్పు, అది అడగడం కరెక్టే. కానీ డబ్బులు అడగడం తప్పే. ఎవరైనా సరే మీరు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, భారత రాజ్యాంగం కల్పించింది హక్కు ఉంది. కానీ అట్లా డబ్బులు అడగడం మాత్రం అది చట్టరీత్యా నేరం. అది సరే, ఇలాంటి అక్రమ నిర్మాణాలు వేలల్లో ఉన్నాయి. పురపాలక శాఖ మంత్రి గారు నిత్యం మీకు ఇస్తున్నాం. మరి ఈ అనుమతులు ఇచ్చిన అధికారుల మీద ఎందుకు చర్యలు లేవమని చెప్పండి. అధికారుల మీద కూడా అలాగే చర్యలు, కేసులు పెట్టాలి. ఎందుకు పెడతలేరు? దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీరు అంటే గౌరవం మాకు, కానీ మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు. మీకు వాస్తవాలు తెలియజేయట్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఎందుకంటే ప్రతి ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి సోషల్ మీడియా ఉంటుంది. మీకు కూడా సోషల్ మీడియా ఉంది. వాళ్ళు ఏం పనిచేస్తలేరు. ఎందుకంటే సోషల్ మీడియా ఏం చేయాలంటే ఎవరు వాస్తవాలు చెప్తారు, ఎవరు ఫేక్ చెప్తున్నారు దాని మీద దృష్టి పెట్టి ఫేక్ పెట్టల మీద చర్యలు తీసుకోవాలి. వాస్తవాలు చెప్పే వాళ్ళ మీద కూడా స్వీకరించి వాళ్ళ కఠిన చర్యలు, అంటే ఎవరు అవినీతి చేస్తున్న అధికారులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలా ఉండాలి. అది మాలాంటి జర్నలిస్టులు ఎన్నో వార్తలు వాస్తవాలతో తెలియజేస్తున్నా కూడా అధికారులు స్పందిస్తలేరు. అవినీతి అధికారులు అంటే అవినీతి ఎలా పేరుకపోయింది. ఈ అవినీతి అలాక ఎవరు అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా చెల్లరైపోతున్నారు. ఏమో ఉదాహరణకు జిహెచ్ఎంసీ సర్కిల్ 18లో అక్రమ నిర్మాణాల నుంచి అక్కడ ఉన్న అవినీతి అధికారుల నుంచి నిత్యం తెలియజేస్తున్నా కూడా ఒక్కరు కూడా స్పందిస్తలేరు. మీ సీఎంఓలో కూడా మేము ఇచ్చాము, సీఎంఓలో కూడా ఫిర్యాదు ఇచ్చాము, జిహెచ్ఎం కమిషనర్ గారికి ఇచ్చాము, ఏసీబీ ఇచ్చాము, విజిలెన్స్ లో ఇచ్చాము, మా మీడియా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా కూడా ఇలాంటి చలనం లేదు. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు చూడాలి, మీ సోషల్ మీడియా స్పందించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. అవినీతి అంతా రేవంత్ పంతమన్నారు. మరి ఏం జరుగుతుందంటే ఏమీ లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే మీరు స్పందించాలి. మీరు పురపాలక శాఖ మంత్రి గారు, నేను జర్నలిస్ట్ గా అడుగుతున్నాను, మీరు ప్రశ్నించాలి. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం నుంచి.